స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. కొంతమందికి మోకాళ్లలో ఎప్పుడూ పట్టేసినట్లుగా ఉండి కలుక్కుమనే నొప్పి బాధిస్తూ ఉంటుంది. నడుస్తున్నప్పుడు టకటకమనే శబ్దం వస్తూ ఉంటుంది. మోకేళ్లు అరిగిపోయిన దాఖలాలేమీ ఉండవు. మోకాళ్లలో ఈ రకమైన నొప్పికి చాలా వరకు లెగమెంట్లలో అయిన గాయాలే ప్రధాన కారణాలు ఉంటాయి. మోకాళ్లలో లెగమెంట్లలో అయ్యే గాయాల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాలిలో లిగమెంట్లు ఎలా దెబ్బతింటాయి? నీలో మెయిన్లీ లిగమెంట్స్ ఒక 4-5 లిగమెంట్స్ ఉంటాయండి. మోకాళ్ళకు సైడ్లో ఉండేది కొలాటరల్ లిగమెంట్స్ అంటాము. మోకాలు వెనకాల ముందు ఉండేది దాన్ని క్రూషియేట్ లిగమెంట్స్ అంటాం. సో దర్ ఆర్ 2 లిగమెంట్స్ ఉంటాయి. మీడియల్ కొలాటరల్, లాటరల్ కొలాటరల్ సైడ్స్లో ఉండేటివి. ఫ్రంట్ అండ్ బ్యాక్లో ఉండేటివి యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అండ్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇవి మెయిన్ లిగమెంట్స్ మన నీ స్టెబిలిటీ కోసం చాలా ఇంపార్టెంట్. ఈ లిగమెంట్స్ ఉండే మూలంగానే మనకు రెగ్యులర్గా వాకింగ్ చేసినా కానీ పరిగెత్తినా కానీ నీస్లో స్టెబిలిటీ ఉంటుంది. నీ లిగమెంట్ ఇంజరీస్ మనకు ఏ ఏజ్లో వస్తుందో అది మనం చూసుకొని మనం దాన్ని బట్టి కారణాలు వేరేగా ఉంటాయండి. ఇప్పుడు యంగర్ పాపులేషన్లో నార్మల్గా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు బిలో 18 years యూజువలీ ఫుట్బాల్ ఆడేటప్పుడు, బాస్కెట్బాల్ ఆడేటప్పుడు, గేమ్స్లో పడినప్పుడు లిగమెంట్ ఇంజరీస్ వస్తుంటాయి. బై ద టైం 18, 20, 40 years వరకు లిగమెంట్ ఇంజరీస్ నార్మల్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మూలంగా వస్తాయి. రోడ్లో ఎక్కడ పడి బైక్ యాక్సిడెంట్స్, పెడెస్ట్రియన్గా మనం రోడ్ దాటేటప్పుడు ఏమైనా కార్ దెబ్బ తగిలినా కానీ నీట్ బెనికినట్ల జారినట్లు ఉండేసి లిగమెంట్ ఇంజరీస్ వస్తుంటాయి. లేటర్ ఏజ్ పాపులేషన్లో సస్టైనింగ్ అ ఫాల్, వాకింగ్ అప్పుడు మనకు స్టెబిలిటీ లేని మూలంగా కింద పడినా కానీ లిగమెంట్స్ దెబ్బతినవచ్చు. లిగమెంట్ గాయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇప్పుడు మనకు టైప్ ఆఫ్ లిగమెంట్స్ మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసామంటే మీడియల్ కొలాటరల్, లాటరల్ కొలాటరల్, యాంటీ క్రూషియేట్, పోస్ట్ క్రూషియేట్ 4 లిగమెంట్స్ ఉంటాయి. ఈచ్ లిగమెంట్కి స్టేజ్ ఆఫ్ ఆర్ డిగ్రీ ఆఫ్ డ్యామేజ్ అని ఉంటుందండి. అంటే మైల్డ్ ఇంజరీ ఉండొచ్చు, మోడరేట్ ఇంజరీ ఉండొచ్చు, సివియర్ ఇంజరీ ఉండొచ్చు. మైల్డ్ అంటే స్టేజ్ 1 లిగమెంట్ కొంచెం స్ట్రెచ్ అయింది, దానికి కొంచెం రెస్ట్ ఇస్తే ఇంప్రూవ్ కావచ్చు. సెకండ్ స్టేజ్ అంటే కొంచెం ఇంకా మేజర్గా డ్యామేజ్ అయ్యేది కానీ ఆపరేషన్ ఇంకా అవసరం లేదు. లేట్ స్టేజ్ అంటే సివియర్ ఇంజరీస్ ఉన్నప్పుడు లిగమెంట్ కంప్లీట్గా దెబ్బతిని ఉంటుంది. అది మనం ఆపరేషన్ చేయకపోతే నీలో స్టెబిలిటీ ఫ్యూచర్లో ఉండేది కొంచెం డ్యామేజ్ కావచ్చు, కొంచెం మనకు స్టెబిలిటీ రాకపోవచ్చు. సో ఏజ్ బట్టి లిగమెంట్ ఇంజరీస్కి ట్రీట్మెంట్ వెరీగా ఉంటుంది. లిగమెంట్లు దెబ్బతిన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? నార్మల్గా నీ లిగమెంట్స్ అంటే మనం ఎప్పుడైనా ఎవరికైనా ఫ్రాక్చర్ అయిందనుకోండి, డాక్టర్స్ నార్మల్గా పేషెంట్స్ ఆల్సో వాళ్ళకి అర్థం చేసుకుంటారు. లిగమెంట్ ఇంజరీస్ టేక్ టైమ్ టు హీల్. అంటే నార్మల్గా 2-3 months 6 months వరకు హీలింగ్ టైం పడుతుంది. దాంట్లోకి ఇనిషియల్ సిమ్టమ్స్ ఉండేది పెయిన్ ఉంటుందండి. పెయిన్ వస్తుంది, పడుతూనే మనకు లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు పెయిన్ వస్తుంది, వాపు వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది అండ్ రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్. అంటే నీ లిగమెంట్ ఏ డ్యామేజ్ అవుతుందో మోకాల్లో డ్యామేజ్ అయింటే ఫోల్డింగ్, కాల్ స్ట్రెయిట్ చేసేది కష్టంగా ఉంటుంది. లేట్ స్టేజ్లో కొంతమందికి ఇంకా ఈ ఇనిషియల్ స్టేజ్ ఫస్ట్ దెబ్బ తగిలిన తర్వాత లెటర్స్ 2 weeks తర్వాత 3 weeks తర్వాత నీలో అట్లనే పెయిన్ కంటిన్యూ అవుతుంది. మే లాస్ట్ ఫర్ 2-3 months ఆల్సో. అండ్ స్టెబిలిటీ ఆల్సో డ్యామేజ్ కావచ్చు. అంటే వాళ్ళు నడుస్తూ కిందికి పడిపోయినట్లు అనిపించవచ్చు. మెట్లకి దిగినప్పుడు నీలో స్టెబిలిటీ లేక మూలంగా కొంచెం పెయిన్స్ రావచ్చు, స్లిప్పింగ్ సెన్సేషన్ నీలో రావచ్చు. అంటే నీలో బలం లేదనిపిస్తుంది వాళ్ళకి. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. లిగమెంట్లు దెబ్బతిన్నట్లు ఎలా నిర్ధారిస్తారు? నీ లిగమెంట్ ఇంజరీస్ మనం సాధారణంగా క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ ఎగ్జామిన్ చేసినాక మనకు తెలిసిపోతుంది. డాక్టర్కే కొంచెం ఐడియా వస్తుంది ఎంత మాత్రం డ్యామేజ్ అయింది, డ్యామేజ్ సివియర్ ఉందా, మైల్డ్ ఉందా, దానికి ఎక్స్రే అవసరం పడుతుంది. యూజువలీ ఎక్స్రేలో మనకు లిగమెంట్ డ్యామేజ్ ఏమీ తెలియకపోవచ్చు. బట్ ఎప్పుడన్నా ఒకసారి ఆ లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు బోన్ కానీ పీస్గా విడిపోతుంది. ఆ బోన్ విడిగా పీస్ సెపరేట్ అయినప్పుడు అప్పుడు మనకు ఎక్స్రేలో కానీ తెలిసిపోతుంది. బట్ కన్ఫర్మేషన్ డయాగ్నోసిస్ లిగమెంట్ ఇంజరీ ఉండేదానికి ఓన్లీ MRI స్కానింగ్తోనే తెలుస్తుందండి. లిగమెంట్ గాయాలకు చికిత్స ఎలా ఉంటుంది? నీ లిగమెంట్ ఇంజరీస్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం దాని ముందు క్లాసిఫై చేయాలా ఏ గ్రూప్లో వస్తుంది. అంటే మైల్డ్ లిగమెంట్ ఇంజరీ, మోడరేట్ ఆర్ సివియర్ అండి. మైల్డ్ లిగమెంట్ ఇంజరీకి సాధారణంగా రెస్ట్ ఇచ్చి ఐస్ ప్యాక్స్ పెట్టుకొని కొంచెం పెయిన్ కిల్లర్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఒక 1 week 10 days వేసుకుంటే సాధారణంగా రికవర్ అవుతుంది. కొంతమందికి వీ కెన్ గివ్ అ బ్రేస్ అట్లాంటివి ఇవ్వచ్చు. మోడరేట్ లిగమెంట్ ఇంజరీస్కి ఖచ్చితంగా సమ్ సపోర్ట్ కావాలి. ఎక్స్టర్నల్ సపోర్ట్, ప్లాస్టర్ వేయాలా, నీ ఇమ్మొబిలైజర్ అయినా పట్టి వేసుకోవాలా, ఆర్ రేంజ్ ఆఫ్ మోషన్ బ్రేసెస్ దొరుకుతాయి అలాంటివి వేసుకోవాలా. ఇన్ అడిషన్ టు ద ఇనిషియల్ ట్రీట్మెంట్ అంటే మనం కాలు మీద బరువు పెట్టకూడదు, ఒక 3 to 4 weeks రెస్ట్ ఇవ్వాలా,
నీకు ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలి. ఇమీడియట్లీ డ్యామేజ్ అవుతున్నాయి. ద ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ వి గివ్ ఫర్ ఎనీ నీ ఇంజరీ ఇస్ టు గివ్ ఐస్ ప్యాక్స్ అండి. సో ఐస్ మనకు సాధారణంగా దొరుకుతుంది ఎక్కడైనా. అది తీసుకొని ఒక 5 to 10 minutes అట్లీస్ట్ 3 to 4 times a day నీ చుట్టూ అప్లై చేసుకుంటే స్వెల్లింగ్, వాపు, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ద లాస్ట్ స్టేజ్ అంటే సివియర్ లిగమెంట్ ఇంజరీ. లిగమెంట్ పూర్తిగా దెబ్బతిన్నప్పుడు అది మనం ఏజ్ ప్రకారంగా ట్రీట్ చేసుకోవాలి. 60 ఏళ్ళ వయసులో అంత ఇంపార్టెంట్ కాదు ఆపరేషన్ చేసేది. 55-60 తర్వాత అంత అవసరం పడకపోవచ్చు. ప్లాస్టర్ వేసినా కానీ కొంచెం రికవర్ అవుతాయి. బట్ యంగర్ పాపులేషన్లో మెయిన్లీ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ దెబ్బతింటే దానికి నార్మల్గానే 80% పేషెంట్స్ ఆపరేషన్ అవసరం పడుతుంది. కొంతమందికి ఇన్స్టెబిలిటీ లేకపోతే అంటే లిగమెంట్ దెబ్బతిన్నా కానీ చాలా లూజ్ అనిపించకపోతే దానికి మనం సర్జరీ లేకుండా కానీ ఫిజియోథెరపీ మూలంగా కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ దీస్ సర్జరీస్ ఏం చేసినా కానీ పెద్ద ఎమర్జెన్సీ ఉండదు. యాంటీ క్రూషియేట్ లిగమెంట్, ACL లిగమెంట్ అని చాలా కామన్ లిగమెంట్ ఉంది. అది డ్యామేజ్ అయితే ఎమర్జెన్సీ సర్జరీ కాదు. యూజువలీ 4 to 6 weeks, 6 months తర్వాత కానీ చేసినా కానీ మేజర్ డ్యామేజ్ ఏమి ఉండదు. మోకాళ్లలో లిగమెంట్ గాయాలు కాకుండా నివారించుకోవచ్చా? నీ లిగమెంట్ ఇంజరీస్ మామూలుగా మనకు యూజువలీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మూలంగానో స్పోర్ట్స్ మూలంగా అయ్యేటి మన చేతుల్లో లేవండి. బట్ మనం స్పోర్ట్స్ ఖచ్చితంగా ఆడినప్పుడు మనం షూస్ అప్రాపరియేట్గా వేసుకోవాలా, ప్రాపర్ సర్ఫేస్ మీద ఆడాలా. అండ్ వార్మప్ బిఫోర్ ప్లేయింగ్ అ గేమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డూయింగ్ మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఒక ఏజ్ తర్వాత. యంగర్ పాపులేషన్లో కొంచెం ఎట్లా ఆడినా కానీ ద బాడీ కెన్ టేక్ కేర్. బట్ ఒకసారి ఒక 40 years తర్వాత వచ్చినాక మసిల్స్ ఆల్సో కొంచెం వీక్ అయ్యేది స్టార్ట్ అవుతాయి. సో మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి గేమ్స్ ఆడినప్పుడు అంత లిగమెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది.